హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓనీ బాయ్స్. గైస్, ఇప్పుడైతే మేము ఆగ్రాలో అయితే ఉన్నాం. తాజ్మహల్ చూడడానికి అయితే పోతున్నాం అనమాట. మేమైతే అందరం రెడీ అయిపోయినాం, రూమ్ తీసుకొని ఇక్కడైతే రెడీ అయిపోయినాం. పొద్దున్నే దిగినాం, రూమ్ తీసుకున్నాం, ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఆగ్రాకి ఆటోలో అయితే వెళ్తున్నాం మేము. गेट के पास जा रहा है ना, तो ताजमहल गेट के पास में छोटे छोटे दुकानें बनाया है, तो वहाँ पर मैं आपको उतार देगा। मेरा नंबर आपके पास आएगा, मैं वहाँ से भागे आएगा, तो पुलिस आता है तो भगा देता है, तो बाहर रहेगा, फोन करेगा आपको वहीं लेने जाएगा, ठीक है ना। ताजमहल से निकलेगा, फोन करेगा वहीं पे आएगा मैं। हाँ, और दूसरा बात क्या है कि यहाँ पे जैसे बस्ती में लड़के लोग रहता है ना, तो ताजमहल पास खड़ा हो जाता है, तो आपको दिखाएगा सर मैं गाइड हूँ, आपको लेसन दिखाएगा वो। आपको गाइड की जरूरत नहीं है, सारा खुला हुआ बिल्डिंग है, खुद गाइड है। గైస్, తాజ్మహల్ అని వస్తాం కదా. తాజ్మహల్ ఎంట్రెన్స్లో ఎలా ఉంటుంది గైస్ లోపల పోవాలంటే. తాజ్మహల్ చూడడానికి ఏమో అందంగా అనిపిస్తుంది, తెల్లగా. చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏమో నార్మల్ చిన్న చిన్న సందులు ఉంటాయి అన్నమాట. ఇలా మంచిగా ఉంటుంది చూడండి. లోపల అయిన తర్వాత చూపిస్తాను మిగతాది. గైస్, మా మమ్మీ మా డాడీ అయితే క్యాప్ అయితే తీసుకున్నారు. క్యాప్ లగాలో మీ మాధురాడు క్యాప్ అయితే తీసుకెళ్ళాడు. మన క్యాప్ దిగుపులు సెట్టే కావు. మా అమ్మ చూడండి. మన క్యాపులు దిగుపులు సెట్ కావు, మనం క్యాపులు తీసుకోమాట. ఇక్కడ ఎండ భలే ఉంది గైస్. ఎండ కన్నా వేడి ఎక్కువ ఉంది, స్వెట్ ఎక్కువ వస్తుంది. ఇది చూడండి మీరు ఒకసారి. చాలా బాగుంది గైస్, నైస్ ఫీలింగ్. తాజ్మహల్ అక్కడ ఉంది, మేము లోపల పోవాలి ఇప్పుడు. చూడండి మొత్తం. దీన్ని ఏమంటారు? రెడ్ ఫోర్టా? తాజ్మహల్ ముందర ఉంటుంది గైస్. దాన్ని ఏమంటారు ఒకసారి ఎవరికైనా తెలిసింటే కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, నేనైతే లోపలికి అయితే వెళ్తున్నా ఇప్పుడు. పోయిండు అంతా చూపిస్తుంటాను, చూస్తూ ఉండండి. మంచిగా వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఎన్నిసార్లు చెప్పాలి గైస్? ఆగ్రాలో తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చినామంట. మా అమ్మ చెప్తుంది. మా అమ్మ ఈరోజు గైడ్ మాకు. గైస్, ఇక్కడైతే ఫోటోల కోసం అంటే మేము అనుకున్నా, నిన్న దర్గా దగ్గర అట్లా పరిస్థితి ఉంది అనుకున్నా. ఏడ చూసినా విజిటింగ్ ప్లేస్కి ఏడు పోయినా టూరిస్ట్ ప్లేస్ చుట్టుకుంటారు ఫోటోల కంట. అవి కొనుక్కోండి, ఇవి కొనుక్కోండి. తల ఖరాబ్ అవుతుంది నాకైతే. నేను అనుకున్నా ఇప్పుడే ఇట్లయితే ఒక 2 years తర్వాత వరల్డ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటారా. ఆ వరల్డ్ ట్రిప్లో ఏం పరిస్థితి అయితే అది అని అనుకుంటారా నేనైతే. ఓకే, చూద్దాం లోపల ఇంకేముందో. చూడండి ఇదంతా ఏంది చూడండి గైస్. మా అల్లుడు ఏదో తాజ్మహల్ గురించి రాసింది చూపించంటున్నాడు. అది హిందీలో ఉంది. హిందీలో అంటే నేను చూపిస్తాను అనుకో, ఏదో ఒకటి అంటారు. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది గైస్. ఎవరన్నా క్లియర్గా చదివేతోళ్ళైతే వీడియో స్టాప్ చేసుకుని చదవండి ఒకసారి. అది గైస్, ఎవరన్నా చదవాలనుకుంటే క్లియర్గా వీడియో స్టాప్ చేసి అయితే చదవండి మీరు. తాజ్మహల్ గురించి మొత్తం డీటెయిల్గా అయితే ఉంది అక్కడ. అది హిస్టరీ ఏమో తెలియదు, పరిచయం పడుతుంది గైస్ నాకైతే. ఓకే గైస్, కలుస్తాను మళ్ళీ లోపల పోయి. గైస్, మేము లోపలికి అయితే పోతున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలంటే నాకేమవుతుందంటే ఆయాసం ఎక్కువవుతుంది. ఈ వేడికి ఉడకబెడుతుంది, దానివల్ల ఆయాసం ఎక్కువవుతుంది. ఇది మ్యాప్ గైస్. ఇదన్నమాట. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవుతాం. రాబా అల్లుడు మెయిన్ గేట్ అంట. లోపలికి మెయిన్ గేట్ నుంచి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఒకసారి
ఇలా గాలి మంచిగా గైస్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వీడియో షూట్ చేసే కన్నా ఫోటోలు దిగడం ఎక్కువైపోయింది మాది. మా అమ్మ మా నాన్న మా అల్లుడు అయితే రీల్ షూట్ చేసినాడు అనమాట. ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్లీ. చూసారు కదా తాజ్మహల్ వ్యూ ఎట్లుందో. మనం ఫోటోలో చూడడం ఒకటి, మనం లైవ్లో చూడడం ఒకటి. లైవ్లో చూసే ఫీలింగే వేరే, అది చాలా మంచిగా ఉంటుంది ఫీలింగ్ అయితే. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి మీరు. ఇంకా నేను దగ్గర పోయి చూపిస్తాను, చూద్దాం. మనం దగ్గర పోయి, నేను కూడా పోలేదు ఇంకా, దగ్గర పోతే దగ్గర నుంచి ఫీల్ ఎట్లుంటుంది అది కూడా చూద్దాం. ఓకే గైస్ ఫైనల్ అయితే తాజ్మహల్ చూసేసుకున్నాం. ఇంకా తాజ్మహల్ చూసే లోపల చెమటలు గారిపోయినాయి. ఇంకా మిగతా ప్లేస్లు ఏం తిరుగుతామో ఏమో అసలు ఏం అర్థం అవుతలేదు అయితే నాకైతే. ప్యాక్ అవుతుంది ఇడికే. ఓకే గైస్, మా మమ్మీ డాడీ అయితే ముందర పోతున్నారు. గైస్ మా అల్లుడు అన్నీ పట్టుకొని తిరుగుతున్నాడు. ఎదురా తిరిగట్ట ఒకసారి. అన్నీ వాడిని మెడలో వేసుకుని, వాష్రూమ్ అంటే అన్నీ మెడలో వేసుకుని తిరుగుతూ ఉన్నాడు వాడు. ఇన్ని నుంచి అయితే ఇప్పుడు బయటికి పోతున్నాం. బయలుదేరి బయటికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఎక్కడ పోవాలో నెక్స్ట్ ఇక్కడ పోవాలో ప్లాన్ అయితే వేసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఏ ప్లేస్కి అయితే పోతామో చూస్తాం. దాని తర్వాత మీకు అక్కడ కలుస్తాను. గైస్ ఈ నేమ్ బోర్డు చూసినారా? ఇది ప్రభుత్వం మారినప్పుడల్లా నేమ్ బోర్డు మారుతుంది. ఆల్మోస్ట్ 3 times ఏమో మారింది ఇది నేమ్ బోర్డు. ఆ స్టాచ్యూ అయితే పెట్టేసినారు అనమాట. ఇప్పుడు ఆ స్టాచ్యూ దానికోసం రావాలంతే. ఆ స్టాచ్యూ చూసారు కదా, ఆ స్టాచ్యూ పడితే అనేది దగ్గర పోయి చూపిస్తాను మీకు. షాజహాన్ నెహ్రూ పార్క్ అంటే అది. షాజహాన్ పార్క్ అటు రారు, నెహ్రూ పార్క్ అటు రారు. యాదవ్ మొత్తానికి అయితే పార్క్ అయితే వచ్చినాం. ఒకప్పట్లో షాజహాన్ వచ్చి ఇక్కడ ప్లేస్లో కూర్చుంటున్నాడు. ఆ తాజ్మహల్కి సంబంధించిన ఇక్కడికి వచ్చి కూర్చుంటారంట. దానివల్ల ఇక్కడ పార్క్ తయారు చేసి ఆమె పేరైతే పెట్టేసినారు. రేపు మేము కానీ మా ఊర్లో మా సాదడు పోయి కూర్చుంటాడు, ఆడ మేము కానీ పేరు పెడతాం పార్క్. సాద్ పార్క్ ఏరా. మోతీలాల్ నెహ్రూ త్యాగమూర్తి మోతీలాల్ నెహ్రూ అదంట. చూడండి గైస్, అది ఇప్పుడు షాజహాన్ పార్క్ అంటున్నారు. ఇదనమాట స్టాచ్యూ. నీళ్ళు కూడా లేవు ఈడ. దీన్ని జున్నికి వచ్చినాం అనమాట. మాట్లాడుతుంటే అంత రీసౌండ్ వస్తుంది, డబల్ వినిపిస్తుంది ఇంట్లో నుంచి. మా అమ్మ అలిసిపోయింది. ఇంకా అయిపోయింది. ఎండకి ఈ వేడికి అయితలేదు ఇంకా కథం. ఈ నుంచి ఫస్ట్ ఎప్పుడు బయటపడాలని అనేటట్టుంది మాకు. ఓకే గైస్, నెక్స్ట్ ఏదో మాకు టోపేయనికైతే ఫిక్స్ అయినాడు. సతాయడం గైస్, ఆహడి పోయినా సతాయడం అయితే అయిపోయింది. అది తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి అని సతాయడం అయితే అయిపోయింది. ఓకే గైస్, తర్వాత ఎక్కడ పోతామో చూసుకొని అది అయిపోయిన తర్వాత సీదా రైట్ వెళ్ళిపోతాం గైస్. అజ్మీర్కి అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి మేము. అజ్మీర్కి వెళ్ళిపోయి అజ్మీర్లో మళ్ళీ ఒక 1 day 2 days ఉండేసి ఆ నుంచి మళ్ళీ రిటర్న్ ఊరికైతే వస్తాం అనమాట. ఓకే గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్.